కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే నిరుద్యోగులకు ఉద్యోగాలతో పాటు ఉపాధి కల్పనపై దృష్టి సారించడం జరిగిందని టీపీసీసీ సంయుక్త కార్యదర్శి దేవులపల్లి యాదగిరి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు రాజీవ్ వికాసం పథకం ద్వారా స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అర్హులైన వారందరూ ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్ యువ వికాసం అనే కార్యక్రమాన్ని సంక్షేమ పథకాలు నిరుద్యోగ యువతకు అందించడం కోసం మరి మంచి సంక్షేమ పథకాలను తీసుకొచ్చాడు. మరి ఈ యొక్క నిరుద్యోగుల కోసం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క స్కీములు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 5 తారీఖు లాస్ట్ డేట్ కాబట్టి అర్హులైన వారు ప్రతి ఒక్కరూ మరి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. మరి 50,000 100% సబ్సిడీ, ₹1,00,000 అయితే మరి 80% సబ్సిడీ, 2 లక్షల వరకు అయితే 70% సబ్సిడీ, అదేవిధంగా 2 లక్షల మీద 2 లక్షల నుంచి 4 లక్షల వరకు 60% సబ్సిడీ మన ప్రభుత్వం నిర్ధారణ చేసి నిరుద్యోగులకు మేలు చేయడం కోసం ఈ యొక్క మంచి పథకాన్ని తీసుకొచ్చింది. మరి ఇట్టి సదావకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకొని మరి బాగుపడాలని చెప్పేసి, అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి తెలియజేస్తూ, మరి ఇంత మంచి కార్యక్రమాన్ని అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులందరికీ ఈ నంగూరు మండల ప్రజల పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.